మీకు తెలుసా, ప్రస్తుతం అమల్లో ఉన్న భారతీయ న్యాయ సంహితలో కమ్యూనిటీ సర్వీసెస్ అనే ఒక కొత్త పనిష్మెంట్ని చేర్చడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ని రీప్లేస్ చేస్తూ ఈ భారతీయ న్యాయ సంహిత ప్రస్తుతం మన దేశంలో అమల్లో ఉంది. అయితే ఐపీసీలో ఉన్న 5 పనిష్మెంట్స్కి అదనంగా ఈ 6వ పనిష్మెంట్ చేర్చడం జరిగింది. ఈ 5 పనిష్మెంట్స్: 1 డెత్ పనిష్మెంట్, 2 లైఫ్ ఇంప్రిజన్మెంట్, 3 సింపుల్ అండ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్, 4 ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, 5 ఫైన్. ఐపీసీలో ఈ 5 పనిష్మెంట్స్ మాత్రమే ఉండేవి. నేడు కమ్యూనిటీ సర్వీసెస్ అనే కొత్త పనిష్మెంట్ని ఈ కొత్త చట్టంలో చేర్చడం జరిగింది. అయితే సెక్షన్ 4 ఆఫ్ ఎఫ్, సెక్షన్ 4 క్లాజ్ ఎఫ్ ద్వారా ఈ 6వ పనిష్మెంట్ని చేర్చడం జరిగింది. అయితే ఈ కమ్యూనిటీ సర్వీసెస్ పనిష్మెంట్ అనేది పెట్టి అఫెన్సెస్, అంటే డ్రంకన్ స్టేజ్లో మిస్బిహేవ్ చేయడం, సొసైటీలో మిస్కండక్ట్గా బిహేవ్ చేయడం, అలాగే డిఫామేషన్ కేసుల్లో, అలాగే అటెంప్ట్ టు కమిట్ సూసైడ్, అలాగే ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ ఉద్యోగం కాకుండా వ్యాపారాల్లో పాల్గొనడం, అలాగే కోర్టు వారిచ్చిన సమన్లకి హాజరవ్వకపోవటం, ఇలా చిన్న చిన్న నేరాలు, అలాగే ముఖ్యంగా 5,000 రూపాయల కన్నా తక్కువ ఉన్న ప్రాపర్టీ దొంగతనం కేసుల్లో ఈ కమ్యూనిటీ సర్వీసెస్ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కమ్యూనిటీ సర్వీసెస్ ఏం చేయాలి అన్న విషయంపై సంబంధిత మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత జడ్జ్ వాళ్ళ తాలూకా ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం జనరల్గా కమ్యూనిటీ సర్వీసెస్ అంటే నథింగ్ బట్ సోషల్ సర్వీస్. అంటే ప్లాంటేషన్ చేయటం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసే పనుల్లో పాల్గొనటం, క్లీనింగ్ పనుల్లో పాల్గొనటం, ఇలా మనం ఈ కమ్యూనిటీ సర్వీసెస్ని చెప్పుకోవచ్చు. అలాగే ఈ భారతీయ న్యాయ సంహితలో మరో కొత్త విషయం తెలియజేయడం జరిగింది. సెక్షన్ 2 సబ్సెక్షన్ 10 ద్వారా ట్రాన్స్జెండర్కి ఐడెంటిటీ ఇవ్వడం జరిగింది. ఐపీసీలో మనకి జెండర్ అనేది మేల్ ఫిమేల్గా ఉండేది. అయితే ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ అనే కొత్త విషయానికి నిర్వచనం ఇవ్వటం, ఐడెంటిఫై ఇవ్వడం జరిగింది. అయితే ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరు అనే విషయం మీద 2019లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్, అంటే ట్రాన్స్జెండర్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో సెక్షన్ 2 క్లాజ్ కే ప్రకారం ఏ అర్థం వస్తుందో ఆ అర్థం కలిగిన వాళ్ళని ట్రాన్స్జెండర్స్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఈ ట్రాన్స్జెండర్స్ని పిలుస్తుంటారు. హిజ్రాల్ అని, ఆరావని అని, జోగ్తా అని, అలాగే కిన్నెర్ అని, ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. అయితే ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్లో ఏ అర్థమైతే వస్తుందో వాళ్ళని ఈ భారతీయ న్యాయ సంహితలో ట్రాన్స్జెండర్కి ఒక ఐడెంటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. ఇలా ఈ భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు ఉన్నప్పటికీ మొత్తం ఐపీసీలో కవర్ అయ్యే అన్ని నేరాలని కవర్ చేయడంతో పాటు కొత్తగా కొన్ని నేరాలు, అంటే నేరం యొక్క స్వభావం మారింది కాబట్టి ఈ డిజిటలైజేషన్ జరుగుతున్న ఈ క్రమంలో ఈ చట్టంలో ఈ 358 సెక్షన్లు కూడా పూర్తి స్థాయి, అంటే అరేంజ్మెంట్స్ ఆఫ్ సెక్షన్స్, అరేంజ్మెంట్స్ ఆఫ్ చాప్టర్స్ మారే తప్పితే కంటెంటు సబ్జెక్టు మారకుండా చాలా చక్కటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజలందరూ ఇది తెలుసుకొని అవగాహన కల్పించుకొని ఆయా చట్టం ప్రకారం మనం బాధ్యతగా చట్టాన్ని గౌరవిస్తూ మెలుగుతూ ఉండాలి. మరో వీడియోలో మరో కొత్త విషయం చెప్తాను.